ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఏపీ డిప్లొమో C16 గానీ, లేదా C20 గానీ, లేదా C23 ఎయిదర్ రెగ్యులర్ గానీ, సప్లిమెంటరీ గానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అండ్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ టోటల్‌గా మనకి వెయిటేజ్ ఎలా ఉంటుంది. అండ్ మనకి కరెక్షన్ ఎలా జరుగుతుంది. అండ్ టోటల్‌గా మనకి డయాగ్రామ్స్ ఏ విధంగా వేస్తే బెటర్. అండ్ మార్క్స్ ఏ విధంగా మీరు స్కోర్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. డిప్లొమో రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ రెగ్యులర్‌గా అయితే వస్తూ ఉంటాయన్నమాట. అయితే ఏపీ డిప్లొమో అంటే ఎయిదర్ మీరు C16 గానీ, C20 గానీ, C23 రెగ్యులేషన్ పక్కన పెట్టుకోండి. అది రెగ్యులర్ ఆర్ సప్లిమెంటరీ పక్కన పెట్టుకోండి. ముందుగా మీ బుక్‌లెట్ ఏ విధంగా ఉంటుంది అది ముందు మీకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా రాస్తారో అంటే ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి మినిమమ్ తెలీదనమాట. అంటే బుక్‌లెట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. సో, ఇక్కడ మీకు ఒక ప్రూఫ్ అయితే చూపిస్తాను. అంటే ఇక్కడ ఒక క్యాండిడేట్‌ని మీకు చూపించడం అయితే జరుగుతుంది. అంటే ఈ క్యాండిడేట్‌ది ఆల్రెడీ కరెక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ టోటల్‌గా మార్క్స్ కూడా వెయిటేజ్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇది మీకు జస్ట్ ఒక డెమో రూపంలో మాత్రమే మీకు చూపిస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు కూడా ఇలా ఈ విధంగానే బుక్‌లెట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్. మీ స్క్రీన్ ఏదైతే విజిబుల్ అవుతుందో ఇక్కడ మీకు పేజ్ 1 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే పార్ట్ 1 ఉందో ఈ పార్ట్ 1లో మీకు క్లియర్‌గా విజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మీ ఫోటో చూపిస్తుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది. అండ్ పిన్ నంబర్ చూపిస్తుంది. అండ్ మీరు ఏదైతే బ్యాక్‌లాగ్ గాని, రెగ్యులర్ గాని సబ్జెక్ట్ ఏదైతే రాస్తున్నారో ఆ సబ్జెక్ట్ పిన్ కోడ్ అంటే ఆ సబ్జెక్ట్ కోడ్ చూపిస్తుంది. ఆ సబ్జెక్ట్ నేమ్ కూడా చూపిస్తుంది. అండ్ మీ కాలేజీకి సెంటర్ కూడా చూపిస్తుంది. సో, టోటల్‌గా ఇది పార్ట్ 1 ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ 1 అనేది మీకు క్లియర్‌గా మీరు ఎగ్జామ్ రాసే టైంలో క్లియర్‌గా ఉంటుంది. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ కంప్లీట్‌గా ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు. ఓకేనా? సో, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రాసిన బుక్‌లెట్ అనేది ఏ కాలేజీకి వెళ్తుందో, ఏ గవర్నమెంట్ కాలేజీకి వెళ్తుందో, ఎవరు కరెక్షన్ చేస్తారనేది ఎవరు కూడా చెప్పలేరనమాట. ఇది మీ పేపరా లేదా వేరే వాళ్ళది కూడా ఎవరు కనిపెట్టలేరు. కేవలం బార్‌కోడ్ ఆధారంతో మాత్రమే ఈ బుక్‌లెట్ అనేది ఎవరిదనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనది ఎవరిది కూడా తెలీదనమాట. చాలా సీక్రెట్‌గా ఉంచుతారు డీటెయిల్స్ అన్నీ కూడా. సో, ఇది మనకి ఇలా ఉంటుంది. సో, టోటల్‌గా మనకి బుక్‌లెట్‌లో మనకి కంప్లీట్ ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం టోటల్‌గా కూడా మనకి ఈ విధంగా మొత్తం మీకు బుక్‌లెట్ అయితే ఉంటుంది. ఎయిదర్ మీకు 38 పేజెస్ ఉంటుంది లేదా 35 పేజెస్ ఉంటుంది. అది ఎనఫ్ మీరు పక్కన పెట్టుకోండి. ముందుగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేకులు చేయకూడదు. అంటే ముందు మీరు ఏదైతే మీకు ఒక ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత మీకు ఏదైతే రూమ్ అలాట్ అవుతుందో రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక బుక్‌లెట్ ఉంటుంది. ఈ బుక్‌లెట్ దగ్గర మీరు చూసుకున్న వెంటనే ముందు మీ బుక్‌లెట్ చెక్ చేసుకోండి. అది మీదా కాదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే ఉందో ఈ ఫార్మ్ 1లో మీరు ఫిల్ చేసుకుంటారు. ఫిల్ చేసుకున్న తర్వాత మీ క్వెషన్ పేపర్ ఏదైతే మీకు 10 మినిట్స్ తర్వాత క్వెషన్ పేపర్ ఏదైతే హ్యాండ్ ఓవర్ ఇస్తారో క్వెషన్ పేపర్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక క్వెషన్ పేపర్ నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. ఒక డెమో. ఓకేనా? ఇది క్వెషన్ పేపర్ అనమాట. ఈ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది క్వెషన్ పేపర్. ఇప్పుడు ఈ క్వెషన్ పేపర్‌లో మనకి టోటల్‌గా 3 అవర్స్ అనేది మ్యాండేటరీ. అంటే ప్రతి ఎగ్జామ్‌కి మనకి 3 అవర్స్ ఉంటుంది. అండ్ టోటల్ వెయిటేజ్ అనేది 80 మార్క్స్. అంటే 20 మార్క్స్ అనేది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఈ విధంగా ఉంటుంది. ఇంటర్నల్ 20, ఎక్స్టర్నల్ 80 ఈ విధంగా. మనకి 80 మార్క్స్‌లో టోటల్‌గా మనకి పార్ట్ ఏలో ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి? మనకి పార్ట్ ఏలో 10 క్వెషన్స్ ఉన్నాయి. 10 క్వెషన్స్‌లో మనకి ఆన్సర్ ఆల్ క్వెషన్స్ అంటే అన్ని క్వెషన్స్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్వెషన్‌కి పార్ట్ ఏలో 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే మీరు ఈ ఫస్ట్ క్వెషన్ అటెంప్ట్ చేశారు అనుకోండి కరెక్ట్‌గా అన్నీ కూడా 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అలా టోటల్‌గా మనకి పార్ట్ ఏలో 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ పార్ట్ బిలో చూసుకున్నట్టయితే 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్సర్ ఆల్ క్వెషన్ ఈచ్ క్యారీస్ 8 మార్క్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి 11, 12, 13, 14, 15 అంటే ఎయిదర్ ఆర్ అంటే ఇది గాని అంటే 11 ఏలో గాని బిలో గాని ఒక క్వెషన్ అటెంప్ట్ చేస్తారు. లేదా 12థ్ ఏలో గాని బి గాని ఒక క్వెషన్ అటెంప్ట్ చేస్తారు. 13థ్ ఏ గాని బి గాని 14థ్ ఏ గాని బి గాని ఇలా మీ రెగ్యులేషన్ డిపెండ్ అపాన్ ఉంటుంది. ఎయిదర్ C23లో కూడా మనకి ఇదే విధంగా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ మీకు 10 క్వెషన్లు ఉంటే 6 క్వెషన్లు అటెంప్ట్ చేయండి లేదా 7 క్వెషన్లు అటెంప్ట్ చేయండి అనేది కూడా ఉంటుందన్నమాట. సో, మీకు ఈ విధంగా డిప్లొమా పేపర్ క్వెషన్ పేపర్ ఈ విధంగా విజిబుల్ అవుతుంది. అయితే క్వెషన్ పేపర్ మొదలెట్టే ముందు అంటే మీరు ఎగ్జామ్ బుక్‌లెట్‌లో ఎగ్జామ్ ఏదైతే మీరు స్టార్ట్ చేసే ముందు కరెక్ట్‌గా క్వెషన్ పేపర్ చెక్ చేసుకోండి. క్వెషన్ పేపర్‌లో మీకు వెయిటేజ్ ఎంత ఉంది? అండ్ టోటల్‌గా మీరు పాస్ అవ్వాలనుకుంటే అంటే మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఓకే మీ క్వెషన్ పేపర్ కరెక్ట్‌గా మేము చదివిని ఏవైతే ఉంటాయో క్వెషన్స్ అన్నీ కూడా రిలేటెడ్ మాకు వచ్చాయి అనుకుంటే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు తెలిసినవి కొన్నొచ్చాయి లేదా తెలియనివి లేవు కొన్నొచ్చాయని అయితే చాలామందికి డిప్లొమా వాళ్ళు ఇదే ఫేస్ చేస్తారు.
అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ముందు ఏదైతే బాగా వచ్చిన క్వశ్చన్ ఉంటుందో, అంటే ఇప్పుడు పార్ట్ ఏలో ఏదైతే ఉందో ఈ పార్ట్ ఏలో మీకు థర్డ్ క్వశ్చన్ బాగా పర్ఫెక్ట్‌గా వచ్చు. లేదా ఫోర్త్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్ గాని, ఫోర్త్ క్వశ్చన్ గాని, ఫిఫ్త్ క్వశ్చన్ గాని, సిక్స్త్ క్వశ్చన్ గాని, లేదా నైన్త్ క్వశ్చన్ గాని. ఈ క్వశ్చన్స్ నాకు పర్ఫెక్ట్‌గా వచ్చనుకుంటే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోండి. ఏదైతే మీకు బాగా వచ్చుంటుందో అది మాత్రం ముందు స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఏదైనా కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు బుక్‌లెట్‌లో ఇంప్రెషన్ అనేది ఉంటుంది. అంటే మీరు రాసేటప్పుడు గాని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాయండి. ఓకేనా? నేను ఒక టోటల్‌గా 1, 2, 3, 4, 5 ఒక 5 బుక్‌లెట్స్ గాని, 6 బుక్‌లెట్స్ మీకు చూపిస్తాను. ఏ విధంగా స్టూడెంట్స్ రాస్తున్నారు. అండ్ నా దగ్గర చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ రీవాల్యుయేషన్ అప్లై చేసుకొని చాలామంది నాకు బుక్‌లెట్స్ కూడా పంపించారు. చాలా మటుకు క్యాండిడేట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీ స్క్రీన్ మీద. మొత్తం ఈ బుక్‌లెట్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటాను ప్రతి క్యాండిడేట్‌ది. ఏ విధంగా రాస్తూ ఉంటారు, ఏం మిస్టేకులు చేస్తూ ఉంటారు అనే ఆధారంతో మీకు చెప్తున్నాను. అయితే మీరు క్వెషన్ పేపర్ చెక్ చేసుకోండి. క్వెషన్ పేపర్ చెక్ చేసుకున్న తర్వాత మీ బుక్‌లెట్‌లో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ మనకి స్టార్ట్ రైట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి మీ ఆన్సర్ అనే అంటే ఇక్కడ నుంచి ఆన్సర్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. మీరు ఏదైతే క్వెషన్ స్టార్ట్ చేస్తారో ఇక్కడ మీరు పార్ట్ ఏలో స్టార్ట్ చేస్తే పార్ట్ ఏ పెట్టుకోండి. లేదా పార్ట్ బి స్టార్ట్ చేస్తే పార్ట్ బి. కంపల్సరీ ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు బ్రదర్, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదంటే అది ఆ క్యాండిడేట్ అలా రాశారు. సో పార్ట్ ఏ అయితే పార్ట్ ఏ, పార్ట్ బి అయితే పార్ట్ బి పెట్టుకున్న తర్వాత ప్రతీది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మీరు రాసే ఏవైతే 4, 5, 6 పేజీలు ఏవైతే ఉంటాయో అన్ని పేజెస్ వాళ్ళు క్లియర్‌గా చెక్ చేస్తారు. ఓకేనా? సో కరెక్ట్‌గా లైన్ ఇచ్చుకోండి. ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే బుక్‌లెట్ ఉంటుందో ఇది సి ప్రోగ్రామ్ అనమాట. ట్రిపుల్ ఈ వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ అనేది. సో ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత సెకండ్ క్వెషన్ మొదలండి. మినిమమ్ మనకి హాఫ్ పేజ్ అనేది షార్ట్ అనేది ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అంటే హాఫ్ పేజ్ కరెక్ట్‌గా రాయడానికి ట్రై చేసుకోండి. మినిమమ్ మ్యాటర్ ఉండాలి. షార్ట్స్‌లో అయితే మీరు ఎక్స్‌ట్రా ఏవి రాసినా కూడా అంటే క్వెషన్‌కి రిలేటెడ్ కాకుండా వేరేవి రాసినా కూడా మార్కులు వేయరు. ఓకేనా? సో ఏదైతే 3 మార్క్స్ ఉంటాయో కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే మీకు 3 మార్క్స్ పడతాయి. సో 3 మార్క్స్ వేసిన తర్వాత ప్రతిది ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్‌లో 3 మార్క్స్ వేసారో ఇక్కడ చూసుకోవచ్చు. పార్ట్ ఏలో వెయిటేజ్ మీరు రాసే ప్రతి క్వెషన్ కూడా 10 క్వెషన్‌లు ఏవైతే ఉంటారో ఈ 10 క్వెషన్‌లు కూడా వీళ్ళు కరెక్షన్ చేసి ఇక్కడ వెయిటేజ్ వేస్తారు. పార్ట్ ఏలో ఎంత వెయిటేజ్ వచ్చింది, మార్క్స్ ఎన్ని వచ్చాయి. పార్ట్ బిలో ఏ క్వెషన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయని క్లియర్‌గా వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకేనా? అండ్ మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత కరెక్షన్‌లో కూడా ఎగ్జామినర్ కరెక్షన్ చేసిన తర్వాత స్క్రూటినైజర్ ఎవరైతే ఉంటారో అగైన్ టాలీ చేసుకుంటారు. ఓకేనా? సో వీళ్ళు కౌంటింగ్ చేసుకుంటారు. అండ్ మీ ఇక్కడ వీళ్ళు డైలీ అంటే ఎవరైతే కరెక్షన్ స్పాట్ సెంటర్‌లో ఎవరైతే వెళ్తారో డైలీ వీళ్ళు 40 అంటే 40 ఇక్కడ ఆన్సర్ బుక్లెట్స్ అయితే వీళ్ళు కరెక్షన్ చేస్తారు. చూసుకోవచ్చు ఇది 29థ్ బుక్లెట్ అంటే రోజుకి 40 మాత్రమే లిమిట్ అనమాట. వీళ్ళకి కరెక్షన్ చేసేవాళ్ళు. కరెక్షన్ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ మీరు ఎవరిది కూడా అనేది బుక్లెట్ వాళ్ళకి తెలియదు. ఈవెన్ వాళ్ళ కాలేజీలో ఆ క్యాండిడేట్ అయినా కూడా ఎవరికి కూడా తెలీదనమాట. సో పార్ట్ ఏలో ఎన్ని వెయిటేజ్, పార్ట్ బిలో ఎన్ని వెయిటేజ్ ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తుంది. ఓకేనా? మార్క్స్ ఈ విధంగా మీకు వెయిటేజ్ వస్తుంది. మీరు ఫస్ట్‌గా చూసుకోవాల్సింది ఫస్ట్ క్వెషన్ పర్ఫెక్ట్‌గా గాని మొత్తం ఏవైతే క్వెషన్స్ అటెంప్ట్ చేస్తారో మీకు వచ్చిన బాగా క్వెషన్స్ అయితే అటెంప్ట్ చేయండి. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు సెకండ్ క్వెషన్ ఈ క్యాండిడేట్ కరెక్ట్‌గా రాశారు. 3 మార్క్స్ వెయిటేజ్ వేశారు. అండ్ థర్డ్ క్వెషన్ ఇక్కడ చూసుకోవచ్చు. మినిమమ్ మనకి కరెక్ట్ కంటెంట్ ఉంటే స్టాంప్ మార్క్స్ అయితే వేసేస్తారు. కంటెంట్ లేకపోతే మార్కులు మాత్రం తీసేస్తారు. ఓకేనా? ఫోర్త్ క్వెషన్ అండ్ ఇలా చూసుకోవచ్చు. ఫిఫ్త్ క్వెషన్ అండ్ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాగ్రామ్స్ వేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా మీరు ఏదైతే డయాగ్రామ్స్ ఉంటాయో మీకు ఒకవేళ థియరీ సబ్జెక్ట్‌లో డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ కంపల్సరీ మిస్ అవ్వద్దు. డయాగ్రామ్ ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే. డయాగ్రామ్ మాత్రం కరెక్ట్‌గా ఎలాంటి మనకి మిస్టేక్ లేకుండా డయాగ్రామ్స్ కరెక్ట్‌గా వేయండి. ఎందుకంటే డయాగ్రామ్స్ వల్ల మనకి ఇంప్రెషన్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ థియరీ పార్ట్ అనేది చెక్ చేయడానికి మనకి ప్రాబ్లమ్. ఎందుకంటే రోజుకి మనకు 40 పేపర్లు కరెక్షన్ చేస్తారంటే సో ప్రతి పేపర్ కూడా మనకి 5 మినిట్స్ గాని 6 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికి అంటే 3, 4 మినిట్స్‌లో వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. సో డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ అండ్ మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి మీరు ఏవైతే హెడ్‌లైన్ రాస్తారో హెడ్‌లైన్ అనేది మీరు బ్లాక్ పెన్‌తో రాయడానికి ట్రై చేయండి. హెడ్‌లైన్ అనేది బ్లాక్ పెన్ ఏదైతే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో బ్లాక్ పెన్‌తో పెట్టుకోండి. అండ్ ఏదైతే మీ కంటెంట్ ఉంటుందో మీరు బ్లూ పెన్‌తో స్టార్ట్ చేసుకోండి. అలా అయితే మీకు మార్క్స్ స్కోరింగ్ బాగుంటుంది. అండ్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు కూడా మీకు ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ చాలామంది ఏం చేస్తారంటే మీరు పార్ట్ ఏ, పార్ట్ బి ఇప్పుడు పార్ట్ ఏలో ఫస్ట్ క్వెషన్ రాస్తారు. మళ్ళీ పార్ట్ బిలో సెకండ్ క్వెషన్ వెంటనే స్టార్ట్ అలా వద్దు. సో ఏదైతే మీరు పార్ట్ 1 మొదలెడతారో పార్ట్ 1లో అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. తర్వాత పార్ట్ 2కి వెళ్ళండి. ఓకేనా? ఇది ఎక్కడిది, అది ఎక్కడిది, ఈ క్వెషన్ రెండో పేజ్‌లో, ఈ క్వెషన్ నాలుగో పేజ్‌లో అలా మీరు ఇలా ఈ విధంగా చేస్తే ఎవరైతే స్పాట్ వాల్యుయేషన్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు సో వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ వాళ్ళు మార్క్స్ డిక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో పార్ట్ ఏలో క్వెషన్స్ ఏవైతే మీరు మొదలెడతారో
ఆ పార్ట్ ఏలో కంప్లీట్ చేసుకోండి. మీకు వచ్చిన క్వెషన్స్ ఒక 6 అయితే 6, 5 అయితే 5, 4 అయితే 4, 4 క్వెషన్‌లు కంప్లీట్ చేసుకున్న తర్వాత అగైన్ పార్ట్ బి అని పెట్టుకోండి. ఓకేనా? సో, పార్ట్ బి అని పెట్టుకున్న తర్వాత అప్పుడు పార్ట్ బికి సంబంధించి క్వెషన్స్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. పార్ట్ ఏలో ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రిలేటెడ్ రాశారు. పార్ట్ బి అని పెట్టి ఈ విధంగా మనకు ఎంటర్ చేస్తే మార్క్స్ స్కోరింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ ఈ క్వెషన్ పేపర్ మీకు చెక్ చేసుకున్నారు. ఇంకో క్వెషన్ పేపర్ మీకు చూపిస్తాను. అంటే సారీ ఇంకో ఆన్సర్ బుక్లెట్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆన్సర్ బుక్లెట్లు ఇక్కడ చూసుకున్నట్టయితే డయాగ్రామ్స్ మనకి మస్ట్ అండ్ షుడ్ డయాగ్రామ్స్ కరెక్ట్‌గా వేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, డయాగ్రామ్స్ కరెక్ట్‌గా లేకపోతే మీకు మార్క్స్ డయాగ్రామ్స్ వల్ల కూడా మనకి మార్క్స్ ఇంక్రీజ్ మార్క్స్ కూడా పడతాయి. చూసుకోవచ్చు. డయాగ్రామ్‌లో ఎలాంటి మిస్టేక్ ఉన్నా మీకు మార్క్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతీదీ వీళ్ళు డయాగ్రామ్ తప్పేస్తే డయాగ్రామ్ వీళ్ళు రౌండ్ అప్ చేస్తున్నారు. సో, చూసుకున్నారు కదా! రాసే ప్రతీది కూడా వీళ్ళకి కరెక్ట్‌గా అర్థంగా ఉంటేనే మాత్రమే మార్కులేస్తున్నారు. లేకపోతే మార్కులు తీసేస్తున్నారు. సో, చూసుకోవచ్చు. ప్రతీది మిస్టేక్ చేసిన ఏవైతే ఉన్నాయో అండర్‌లైన్ కూడా చేస్తున్నారు. చూసుకోవచ్చు క్లియర్‌గా. ఓకేనా? కరెక్ట్‌గా లేకపోతే మనకి 0 మార్క్స్ అయితే వేసేస్తున్నారనమాట. నెక్స్ట్ మీరు ఏదైతే క్వెషన్ పేపర్ వెయిటేజ్ చెక్ చేసుకోవాలి. క్వెషన్ పేపర్ హ్యాండ్ రైటింగ్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ మీకు చూపిస్తాను. ఇంకో క్యాండిడేట్ ఇక్కడ చూసుకోవచ్చు. 19 మార్క్స్ వచ్చాయి ఈ క్యాండిడేట్‌కి. సో, ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకోవచ్చు. ప్రతీది కూడా పార్ట్ ఏలో ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఏ విధంగా రాశాడో అండ్ ఏ మిస్టేక్ వచ్చినా వీళ్ళు అండర్‌లైన్ చేస్తున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్‌గా ఇది చూపించడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మీరు ఈ మిస్టేకులు చేయొద్దు అని. మీకు ఈ బుక్‌లెట్ చూడగానే మీకు ఐడియా అయిపోతుంది. సో, ఎలాంటి మిస్టేకులు మీరు చేయకూడదు. ఓకేనా? సో, చూసారా? మీకు ఒకవేళ డయాగ్రామ్స్ గాని ఉన్నట్టయితే మనకి ఏవైనా ఏదైతే టేబుల్ లాంటి ఇలాంటి రిలేటెడ్ ఏవైనా ఉన్నట్టయితే కంపల్సరీ మీరు అటెంప్ట్ చేసుకోండి. సో, దానివల్ల మీకు ఈజీగా మార్క్స్ స్కోరింగ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్‌ది హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదు. మెయిన్ మీరు హ్యాండ్ రైటింగ్ అనేది కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు. హ్యాండ్ రైటింగ్ ఏ విధంగా ఉందో. సో, ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ క్యాండిడేట్‌కి 10 మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఫస్ట్ క్వెషనే అంటే ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ ఇక్కడ మనకు 3 మార్కుల క్వెషన్ అంటే కనీసం ఒక లైన్ రాసేసి ఉంటే ఎవరు కూడా మార్కులు వేరు. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఏ విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా సరిగ్గా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఒక 2 లైన్లు, 3 లైన్లు రాస్తే సరిపోదు. మినిమమ్ 1, 2, 3, 4 షార్ట్ కనీసం హాఫ్ పేజ్‌లో ఫిల్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఎస్సేలు ఉంటే పార్ట్ ఏలో కనీసం ఓకేనా? ఒక పేపర్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ క్యాండిడేట్‌ది. సో, హ్యాండ్ రైటింగ్ అయితే సరిగ్గా లేదు. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా మనకు మార్క్స్ డిబెట్ అవుతాయి. చూసుకోవచ్చు. మనకి ఏ విధంగా వీళ్ళు కరెక్షన్ చేశారో. సో, చూసారు స్టార్టింగ్ పేపర్ తప్పై ఉంటే మొత్తం పేపర్స్ అన్నీ కూడా మనకు క్రాస్ చేసేస్తారు ఇలాగ. సో, 0 మార్క్స్ స్కోర్. సో, ఈ విధంగా రాస్తే మీకు మార్కులు పడవు. ఓకేనా? సో, చూసుకోవచ్చు. మీ ఫోటో ఇక్కడ ఏదైతే ఉందో స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుంది. సో, ఇక్కడ మీ క్యాండిడేట్ చూసుకోవచ్చు. ఏ విధంగా రాశారు. సో, మీరు రాసింది ఇప్పుడు తర్వాత మీరు కరెక్ట్‌గా రాసినా కూడా మీరు స్టార్టింగ్‌లో అన్నీ వాళ్ళు రాంగ్‌లు వేశారు కాబట్టి అన్నీ రాంగ్‌లు వేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకేనా? స్టార్టింగ్ ఏవైతే మీరు క్వెషన్స్ ఏవైతే అటెంప్ట్ చేస్తారో కరెక్ట్‌గా అటెంప్ట్ చేసుకోవాలి. డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ అండ్ బ్లాక్ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్ రాయండి. ఓకేనా? మీకు వచ్చిన ఎస్సేస్ కరెక్ట్‌గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ మీకు మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏవైతే ఎగ్జామ్ 3 అవర్స్ ఉందో 3 అవర్స్ కంపల్సరీ మీరు ఉండాల్సిందే. ఓకేనా? మీరు 2 అవర్స్‌లో మాకు ఎగ్జామ్ అయిపోయింది మేము వెళ్ళిపోతాం అనే కంగారు ఏం లేదు. మీరు ఎగ్జామ్ ఫీజ్ అనేది ప్రతి అమౌంట్ ఏదైతే పెట్టారో పెట్టిన 3 అవర్స్ మీకు ఉన్నాను కూడా ప్రతీది కూడా 3 అవర్స్ కాకుండా ఎక్స్ట్రా 2 మినిట్స్ తీసుకొనైనా కంప్లీట్‌గా మీకు రాలేని క్వెషన్ ఇప్పుడు చాలామందికి బ్రదర్ మేము మొత్తం క్వెషన్స్ అటెంప్ట్ చేసాం. కానీ మాకు 2, 3 క్వెషన్స్ రాలేదు. సో, మాకు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలంటే మినిమమ్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన అంటే మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ ప్రిపేర్ అయిపోయిన ఏవైతే ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి. ఏదైతే మీరు థియరీ పార్ట్ ఉంటుందో ఆ థియరీ పార్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. మీరు ఏవైతే మీరు ఏమైనా కనీసం ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాస్‌తో కంప్లీట్ చేసుకోండి. గివెన్ డేటాకైనా కనీసం 1 మార్క్ అయినా వేసామంటే దగ్గరకొచ్చిన మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు సో, కనీసం మార్కులు వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? మీరు 20, 25 కనీసం మీరు ఇక్కడ 80 మార్కులకు మీరు 28 అంటే 80 మార్క్స్ మీరు 28 మార్క్స్ కేవలం రాస్తే కరెక్షన్ చేసేటప్పుడు మొత్తం మీరు రాసినవి కరెక్ట్ అయిపోవు కదా! సో, 28 మార్క్స్‌కి రాస్తే టోటల్‌గా మీకు 11 మార్క్స్ గాని, 12 మార్క్స్ గాని ఈ విధంగా వస్తాయి. చాలామంది క్యాండిడేట్స్ చేసే పొరపాటులు ఇవే అన్నమాట. సో, 28 మార్క్స్‌కి మేము అటెంప్ట్ చేసేసాం కదా! పాస్ అయిపోతాం, స్టాంప్ పడుతుంది అని అయితే అనుకుంటారు. ఆ ఆలోచన అయితే వద్దు. సో, మినిమమ్ మీరు కనీసం అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. ఇక్కడ మనకి ఏదైతే ఉందో 10 క్వెషన్‌లు 10 అటెంప్ట్ చేయండి. మీకు అంటే ఆ ఆన్సర్ రిలేటెడ్‌గా ఏది రాసినా కూడా ఆ సబ్జెక్ట్‌లో ఏ రిలేటెడ్ రాసినా కూడా వాళ్ళు మార్కులు వేయడానికి ట్రై చేస్తారు.
అంటే ఇప్పుడు 10లో మనకు కనీసం 2, 3 మార్కులు వేసినా కూడా ఆశ్చర్యపడిపోవసరం లేదు. ఎందుకంటే మీరు కనీసం ఆ రిలేటెడ్‌గా రాశారు కాబట్టి సో, కనీసం మార్క్స్ వేస్తారు. మీరు కనీసం అటెంప్ట్ చేయకపోతే మార్కులు పడవు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, పాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో కనీసం మేము రాయలేను అన్నవాళ్ళు కనీసం ఒక 40, 50 మార్క్స్‌కి రాయండి. ఓకేనా? 50 మార్క్స్‌కి రాస్తేనే కనీసం మీరు 28 మార్క్స్‌కి స్టాంప్ పడుతుంది. ఓకేనా? సో, మీరు కనీసం పడుతుంది. గుర్తుపెట్టుకో. అన్ని క్వెషన్స్ అటెండ్ చేయాలి. అన్ని ఎస్సేలు అటెండ్ చేయాలి. మీకొచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేసుకోండి. ముందు స్టార్టింగ్ ఏవైతే పేపర్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్‌గా అటెంప్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో పేపర్ చూపిస్తాను. క్యాండిడేట్ చూసుకోవచ్చు. సో, చూసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ప్రతీది కూడా పార్ట్ ఏలో గాని, పార్ట్ బిలో గాని వెయిటేజ్ చూసుకోవచ్చు ఇక్కడ. సో, చూసుకోవచ్చు ఇక్కడ మనకి డయాగ్రామ్ అనేది మరి మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు డయాగ్రామ్ వల్ల ఇక్కడ చూసుకోవచ్చు ఇంప్రెషన్ పడింది. సో, చూసుకోవచ్చు 5 మార్క్స్ కానీ కనీసం 4 మార్క్స్ డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్. ఓకేనా? అదే చెప్తున్నాను. చూసుకోవచ్చు. మీరు మెయిన్ పాయింట్స్ రాస్తే సరిపోదు. ఇక్కడ మీకు డీటెయిల్ కంప్లీట్‌గా రాయండి. ఓకేనా? టోటల్ ప్రాసెస్ అనేది కూడా. ఇక్కడ పార్ట్ ఏ అయితే పార్ట్ ఏ, పార్ట్ బి అయితే పార్ట్ బి. ఇక్కడ ఈ స్టూడెంట్ ఏం చేశారు? ఈ వచ్చిన క్వెషన్ రాశారు. ఇప్పుడు ఇదే పార్ట్ ఏలో ఇక్కడ మొదలుపెట్టుకొని మీకు వచ్చిన క్వెషన్స్ రాస్తే మీకు మార్కులు ఇప్పుడు 2, 3 లైన్‌లు రాస్తే సరిపోదు కదా! సో, చూసుకోవచ్చు. ఏ విధంగా ఈ క్యాండిడేట్ రాశారు 7th ఏ, 8th ఏ ఈ విధంగా అయితే మీకు మార్కులు యాడ్ అవ్వదు. కనీసం మీరు పేజ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మినిమమ్ ఫిల్ చేయాలి. మినిమమ్ ఏదైతే కంటెంట్ ఉందో కంటెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, బుక్‌లెట్‌లో ఏం చేస్తారంటే సో, స్టార్టింగ్ మీకు వచ్చిన క్వెషన్ రాయండి. మీకు పర్ఫెక్ట్‌గా వచ్చింది. డయాగ్రామ్స్ ఉంటాయి డయాగ్రామ్స్ అండ్ పార్ట్ ఏ అయితే పార్ట్ ఏ అని పెట్టండి. తర్వాత మీరు బ్లాక్ పెన్‌తో సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. మిగతా బ్లూ పెన్‌తో రాయండి. ప్రతిదీ హైలైట్ చేయండి. ఓకేనా? మొత్తం 10 క్వెషన్‌లు రాసిన తర్వాత మీకు పార్ట్ బి మొదలెట్టండి. లేదా పార్ట్ బిఏ ముందు మొదలెడదామంటే పార్ట్ బి మొదలుపెట్టండి. పార్ట్ బి మొదలుపెట్టండి 3, 4 క్వెషన్స్ వచ్చినట్టయితే 3, 4 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసిన తర్వాత మీకు రిలేటెడ్‌గా ఏవైనా క్వెషన్స్ అంటే మీకు మిగతా ఏవైతే 4 క్వెషన్‌లు రాలేదనుకోండి. ఆ 4 క్వెషన్‌లు ఆ సబ్జెక్ట్‌కి మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఆ క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేయండి మినిమమ్. అటెంప్ట్ చేస్తే మినిమమ్ మార్కులు పడే అవకాశం ఉంటుంది. కనీసం ఒక 2, 3 మార్కులైనా వాళ్ళు వేస్తారు. ఓకేనా? సో, సమ్స్ అయితే మీరు గివెన్ దట్ ఇవి రాసి మినిమమ్ ఆ ఫార్ములైనా వేసి కనీసం మీరు ట్రై చేసినా కూడా మార్క్స్ ఏసి మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? మెయిన్ గుర్తుపెట్టుకోండి. 28 మార్క్స్‌కి రాస్తే గుర్తు సరిపోదు. మీరు కనీసం 40, 50 పాస్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా మేము పాస్ అవ్వలేమనుకుంటే 40, 50కి అటెంప్ట్ చేస్తేనే మీరు పాస్ స్టాంప్ పడతారు. అండ్ మినిమమ్ అన్ని క్వెషన్స్, అన్ని ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. అంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకేనా? ప్రతి క్వెషన్ కూడా వదిలేయొద్దు. ఏదైనా ఫిల్ చేయండి. ఓకేనా? మీకు తెలియకపోయినా కూడా ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా మీరు ఫిల్ చేయండి. ఓకేనా? సో, కంప్లీట్‌గా ఎలాంటి మిస్టేక్స్ మీకు చేయొద్దు అని చెప్పేసి ఈ బుక్లెట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. సో, ఈ బుక్లెట్స్ చూసిన తర్వాత కూడా మీకు ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఏ మిస్టేకులు చేయకూడదు, ఏ విధంగా రాయాలి, అండ్ కరెక్షన్ ఎలా జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతీది కూడా వాళ్ళు ఏ విధంగా కరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ చూసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ కరెక్ట్‌గా ఉంది. ఏ మార్క్స్ ఎలా పడ్డాయో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు 53 మార్క్స్ ఈ క్యాండిడేట్ పడ్డాయి. ఈయన ఇక్కడ 53 మార్క్స్‌లో ఇక్కడ కరెక్షన్ ఎలా జరిగిందో చూసుకోవచ్చు. సో, ప్రతీది కూడా మనకి మిస్టేక్స్ ఉన్నా ఒకవేళ మీకు మిస్టేక్స్ ఉన్నా కూడా పెన్సిల్‌తో మీరు జస్ట్ అండర్‌లైన్ చేయండి. జస్ట్ ఇలా స్ట్రైక్ చేయండి. ఓకేనా? మెయిన్ కాకుండా జస్ట్ స్ట్రైక్ చేయండి. ప్రతీది కూడా. సో, చూసుకోవచ్చు ప్రతీది కూడా. స్టార్టింగ్ మనకు అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే మార్కులు వేస్తారనమాట. చూసుకోవచ్చు. మనకి 10కి 10 మార్కులు వేరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్ చెక్ చేసుకోండి. మీరు 3 మార్కులకి ఇక్కడ 10 మార్కుల క్వెషన్ అటెండ్ చేస్తేనే 8 మార్కులు పట్టాయి కరెక్ట్‌గా రాస్తేనే. మీరు నార్మల్‌గా మినిమమ్ కొంచెం రాయకపోతే దీన్ని బట్టి 3, 4 పడతాయి. ఇంకెక్కడ మీరు పాస్ అవుతారు. అందుకే కరెక్ట్‌గా మీకు వచ్చినయి స్టార్టింగ్ రాయండి అని చెప్తున్నాననమాట. సో, చూసుకోవచ్చు వాళ్ళు ప్రతీది కూడా వాళ్ళు చెప్తున్నారు. చూసుకోవచ్చు. మీరు ఎక్స్‌ట్రా కూడా రాసినా ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్‌ట్రా అని రాస్తాను. మీకు ఎక్స్‌ట్రా క్వెషన్స్ వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎక్స్‌ట్రా క్వెషన్స్ అయినా రాయండి. ఓకేనా? మొత్తం కంప్లీట్ అయిపోయిందో స్టాంప్ వేస్తారు. ఇది క్రాస్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో, బుక్లెట్స్ అన్నీ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. మార్క్స్ వెయిటేజెస్ ఇవన్నీ కూడా మీకు ఒక అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా కరెక్షన్ జరుగుతుందనే మీకు అవగాహన తీసుకురావడానికి కోసం మాత్రమే ఈ వీడియో మీకు డెమో రూపంలో అయితే చూపిస్తున్నాను. ఓకేనా? సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.